నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 3 గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చేత్తో ఇలా పైకన్నప్పుడు అది కిందికి ఇలా జారుతూ కిందికి పడుతూ ఉండాలి. అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా బూందీ గరిటె ఉంటుంది కదా, ఆ బూందీ గరిటెలో మనము ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ బూందీ గరిటె లేకపోతే జాలి గిన్నె ఉంటుంది కదా, అందులో కూడా మనం బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కడాయిలో మరి ఎక్కువగా బూందీ పట్టుకోకూడదు, కొంచెం తక్కువగానే పట్టుకొని ఇలా ఒక్కసారి ఆయిల్లో వేగించుకోవాలి. ఎక్కువగా వేయించొద్దు, మరి క్రిస్పీగా అయిపోతే లడ్డూలు చుట్టడానికి రావు. ఆయిల్లో ఒక్కసారి వేగగానే మనం ఇలా తీసుకొని జాలి గిన్నెలో వేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందికి పడిపోతుంది. ఈ విధంగా శనగపిండి అంతా కూడా మనం ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బూందీని మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు, కొంచెం వేగగానే తీసుకొని ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండడం వలన లడ్డూలు మంచిగా చుట్టడానికి వస్తాయి. ఈ విధంగా బూందీ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఎంత శనగపిండి అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ 3 గ్లాసులు మనం శనగపిండి తీసుకున్నాం కదా, 3 గ్లాసుల షుగర్ని కూడా వేసుకొని పాకం పట్టుకోవాలి. చక్కెర మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 3 గ్లాస్ షుగర్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో తీగపాకం వచ్చే వరకు మనము చక్కెరని కరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, పాకం వచ్చిందా లేదా అనేది. తీగపాకం వస్తే సరిపోతుంది, ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా వాటర్లో ఒకసారి వేస్తే మనకి ఇలా చూడండి తీగ పాకం లాగా వస్తుంది కదా, మనకి పాకం రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని పాకం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పాకము ఇంకా బూందీ మొత్తము మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కొంచెం బూందీ చేతిలోకి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ లడ్డులాగా చేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటే లడ్డు మంచిగా చేయడానికి వస్తుంది. కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది చేయడము, వాళ్ళు కొంచెం వేడి తగ్గగానే లడ్డూలని చేసుకోవాలి. మరి మొత్తం వేడి తగ్గితే లడ్డూలు చేయడానికి రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేతికి కొంచెం తడి అంటించుకొని ఈ లడ్డూలని వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా కొద్దిగా చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.